ఈరోజు మనం ఒక చిన్న స్టోరీతో మొదలు పెడదాం. ఒక వ్యక్తి బోటును వేసుకుని యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కథ ద్వారా ఐపీ 2 మార్క్స్ క్వశ్చన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో ఇక్కడ ఇది రివర్ అనుకుందాము. ఇది ఒక ఒడ్డు, ఇది మరొక ఒడ్డు. ఇక్కడ బోటు వేసుకుని ఈ పాయింట్ ఓ అనే పాయింట్ దగ్గర డ్రైవరు ఈ బోట్ని స్టార్ట్ చేసి ఇక్కడికి వెళ్తాం, పి అనే పాయింట్కి వెళ్ళటం, రీచ్ అవ్వటం ఈయన టార్గెట్. ఓ అనే పాయింట్ నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళాలి, పడవ వేసుకుని ఇలాగా వెళ్తూ ఉండాలి. అయితే ఈయన ఇలా వెళ్దామని స్టార్ట్ అయ్యాడు. ఇలాగా ఓ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్దామని ప్రయత్నించాడు. అయితే మరి నదీ ప్రవాహం అనేది ఉంటుంది కదా, మరి అది ఊరుకుంటుంది కదా, అది ఏం చేస్తుందంటే దీన్ని ఇటువైపుగా, ఇది వెళ్ళే దిశ వైపుగా ఈ బోట్ ఏమో ఇలా వెళ్ళాలని ప్రయత్నిస్తుంది. మరి నది ఇటు నుంచి ఇలా ప్రవహిస్తుంది. సో ఏం చేస్తుందంటే ఈ నదీ ప్రవాహానికి బోటు ఈ డైరెక్షన్లో, ఇది పి అనే వెక్టర్ అనుకుంటే ఇది క్యూ అనే వెక్టర్, ఇలాగా నెట్టివేయబడుతుంది. అంటే ఇక్కడికి వెళ్ళాల్సింది ఈ పాయింట్కి ఓ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి పి దగ్గరికి, పి అనే పాయింట్ దగ్గరికి వెళ్ళాల్సింది ఈ నదీ ప్రవాహం చేత, ఈ ఫోర్స్ వల్ల ఈ పాయింట్ ఇక్కడికే చేరింది. మరి అయితే ఈయన యాక్చువల్గా ఇలా వెళ్ళవలసిన వ్యక్తి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళవలసిన వ్యక్తి ఈ బోటు ఈ పాయింట్కి వచ్చి ఇలా వెళ్ళింది. అంటే దీన్ని మనము రాస్తే కనుక ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళినటువంటి ఈ బోటు ఇక్కడి నుంచి ఇలా వెళ్ళింది. అంటే ఈ నదీ ప్రవాహం ఇటు ఉండడం వల్ల ఈ చేరుకుంది, ఇక్కడ చేరుకున్నాడు. అంటే ఇక్కడ స్టార్ట్ అయిన వ్యక్తి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాల్సింది పోయి నదీ ప్రవాహం చేత ఇక్కడికి వెళ్ళటం జరిగింది. సో దీన్ని చూస్తే మీకు ఏదైనా గుర్తొస్తుందా? ఎస్, ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్. సో ఈ ఫస్ట్ వెక్టర్ యొక్క హెడ్ సెకండ్ వెక్టర్ యొక్క టైల్కి మ్యాచ్ అయ్యాయి, ఇది రిజల్టెంట్గా చెప్తారు. సో ఇది పి అనే వెక్టర్ అనుకుంటే ఇది క్యూ అనే వెక్టర్, దీని యొక్క రిజల్టెంట్ ఆర్. సో మనకి రిజల్టెంట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ క్యూగా చెప్తారు. సో దీన్ని ఇన్ డీటెయిల్గా ఒకసారి మనం నేర్చుకుందాం. ఇది మన ఐబీ 2 మార్క్స్ క్వశ్చన్స్ సిరీస్లో భాగంగా ఈ క్వశ్చన్ ఉంది. ఇంతకుముందు మనం చెప్పుకునే ఎగ్జాంపుల్తో బేస్ చేసుకుని మనం ఇది నేర్చుకుందాం రండి. సో స్టేట్ ది ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్. అండ్ వెక్టార్ యొక్క ఎడిషన్ ఎలా చేస్తామో దాన్ని ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్లో ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఏం చెప్తున్నారు? ఇఫ్ 2 వెక్టర్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బై ద సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ టేకెన్ ఇన్ ఆర్డర్. ఇఫ్ 2 వెక్టర్స్, 2 వెక్టర్స్ అవి ఏం చెప్తున్నాయి? రిప్రజెంట్ మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్. ఇవి ఏ అనే వెక్టర్, బి అనే వెక్టర్, బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఈ రెండు చెబుతున్నాయి. ద సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ టేకెన్ ఇన్ ఆర్డర్, ఒక ఆర్డర్లో తీసుకున్నాము. ఏ అనేది బి అనేది ఒక ఆర్డర్లోనే తీసుకున్నాము. దీని యొక్క హెడ్, దీని యొక్క టైలు రెండు కలిసే విధంగా టేకెన్ ఇన్ ఆర్డర్. దెన్ ద రిజల్టెంట్ ఈజ్ రిప్రజెంట్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. రిజల్టెంట్ అనేది రిప్రజెంట్ ఏ విధంగా చెప్తుందంటే ది మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బై ద థర్డ్ సైడ్ టేకెన్ ఇన్ రివర్స్ ఆర్డర్. చూసారా, ఇలా వెళ్ళింది కదా, ఇది ఇక్కడి నుంచి రివర్స్ ఆర్డర్లో వెళితే ఈ మూడిటిని జాయిన్ చేస్తే వచ్చేదే ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్గా చెబుతున్నారు. సో ఏ విధంగా అయితే బోటు నడిపేటువంటి వ్యక్తి యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు వెళ్ళడానికి ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా వెళ్ళే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి, అంటే ఈ వెక్టర్ పి అనే వెక్టర్, సో నదీ ప్రవాహం చేత ఇటువైపుగా వెళ్ళడం జరిగింది. సో అయితే ఇతను ఇలా వెళ్ళడానికి ప్రయత్నించాడు. నదీ ప్రవాహం అనేది ఇటు నెట్టివేయడం ద్వారా ఇలాగా ఇక్కడికి చేరుకున్నారు.
ఇది రిజల్టెంట్, ఇది క్యూ. సో రిజల్టెంట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ క్యూ. ఇదే ట్రయాంగిల్ ఫ్యాక్టర్ అడిషన్. థ్యాంక్ యూ.